ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. మణికేశ్వర్, చెప్పండి. ఓకే, ఆ లక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సంబంధించిన ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారితీస్తుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అందరిలో అంతర్మదనం కొనసాగుతుంది. దాదాపు 10-15 రోజుల నుంచిగా బాగా ప్రచారం జరిగింది. వాళ్ళ పూర్తిగా ఒక కౌంట్డౌన్ ప్రారంభమైంది. అభ్యర్థి ఎవరో తేలిపోనుంది. మొదటి విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తే 133 పంచాయతీలకు గాను 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అట్లాగే కుమరంభీం జిల్లాలో 106 పంచాయతీలకు గాను 400 మంది అభ్యర్థులు, నిర్మల్ జిల్లాలో 119 పంచాయతీలకు గాను 454 మంది అభ్యర్థులు, మంచిర్యాల జిల్లాలో 81 పంచాయతీలకు గాను 258 మంది అభ్యర్థులు ఇవాళ తమ భవితవ్యాన్ని తేల్చుకున్నాడు. అంటే 5 ఏళ్ల కోసం గ్రామానికి రాజెవర్ అనేది వల్ల మొదటి విడతకు సంబంధించిన పంచాయతీలో తేలిపోనుంది. ఇక రెండో విడత తర్వాత 14వ తేదీన జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కానీ కొంత అక్కడక్కడ 1 గంట కల్లా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కొంత ఆలస్యం కావడంతో కొంత పోలింగ్ లెక్కింపు కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. చివరి ఫలితం రావడానికి దాదాపు 8 గంటలు దాటే అవకాశం ఉంది. అంటే చిన్న పంచాయతీలకైతే ముందుగా రావచ్చు, కానీ పెద్ద పంచాయతీలు, మేజర్ పంచాయతీలకైతే 8 గంటలకు వరకు ఫలితం వచ్చే వీలు లేదు. మనం ఇప్పుడు ఉట్నూరులో ఉన్నాము. ఉట్నూరు అనేది ఐటీడీఏ కేంద్రమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే జిల్లా కేంద్రంతో సమానమైన పరిపాలన కేంద్రం ఉంటుంది. ఇక్కడ పంచాయతీలో దాదాపు 12,000 పైచిలకు మంది ఓటర్లు ఉంటే 7,500 మంది వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 15 మందిలో గెలిచే సర్పంచ్ ఎవరు అనేది ఇప్పుడు అందరినీ ఉత్కంఠగా దారితీస్తుంది. 4 జిల్లాల పరిధిలో కూడా ఒక కీలకంగా మారింది. ఏజెన్సీ కేంద్రము, పైగా ఇది శాసించే స్థానం అనే రాజకీయాలని కూడా ఇప్పుడు అటు కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి ఓటు పార్టీపరమైన గుర్తు లేనప్పటికీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మనతో పాటు చాలామంది ఉన్నారు. దీని వెనకాల ఇప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలా చాలా బరిలో నిలిచిన వాళ్ళ అభ్యర్థులు వీళ్ళంతా వార్డు మెంబర్లు, వార్డు సభ్యులు నిలబడ్డారు. ఒక్కొక్క కౌంటింగ్లో ముందుగా 4 మంది మొత్తం 15 వార్డులు, ఇక్కడ 15 వార్డులకు సంబంధించి 18 వార్డు, మొత్తం మీద 18 వార్డులతో కూడుకున్న పంచాయతీ ఇది. ప్రతి రౌండ్కు 4 మంది వార్డు సభ్యులు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 4 వార్డు అయిన తర్వాత మరొక 4. గెలిచిన వాళ్ళు ఎవరిని కూడా బయటకు రానియరు. అందరూ అక్కడే లోపలిని ఉంచుకుంటారు. ఓడిపోయిన వాళ్ళు మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. గెలిచిన వాళ్ళందరూ మొత్తం వార్డు సభ్యుల గెలుపు పూర్తిగా అయిన తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిన తర్వాత ఈ గెలిచిన అభ్యర్థులందరినీ బయటకు పంపించే వీలుంటుంది. కోరము అనుకూలంగా ఉంటే ఉప సర్పంచ్ ఎన్నిక, లేకుంటే కోరం లేనట్టయితే వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది, కొంతమంది 4 వార్డు మెంబర్లు పోటీ చేస్తున్న వాళ్ళు వెళ్ళారు. ఇంకా చాలామంది బరిలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ వీళ్ళ వంతుకు రావాల్సి ఉంది. అప్పటి వరకు వీళ్ళు వేచి చూడాల్సి వస్తుంది. పోలీసులు, అధికారుల సమాచారం కోసం చూడాల్సి వస్తుంది. బోలే సాబ్, కాంటెస్ట్ మీరు పోటీ చేశారా? ఇప్పుడు ఏమైంది? మీరు ఇక్కడ నిలబడ్డారు, లోపలికి ఎప్పుడైనా? అభ్యర్థి మా భార్య అభ్యర్థి 10 వార్డు నుంచి పోతున్నాం. ఇప్పుడు 4 వార్డుల ప్రకారం అక్కడ చేస్తున్నారు. తర్వాత 4 వార్డులకు మేము పోతాం. అది 10వ వార్డు కాబట్టి నెక్స్ట్ మాది ఉంటుంది. ఇప్పుడు మాకు 200 మీటర్స్కి ఇక్కడ నిల్చోమన్నారు. వాళ్ళు వచ్చి చెప్తారట. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 క్యాండిడేట్స్ కౌంటింగ్ ఏజెంట్లు పోతారు. అంతే. అప్పటి వరకు ఇక్కడే మినిమం 200 మీటర్స్ ఉంది. కనీసం అక్కడ పక్కన ఎక్కడ క్యాండిడేట్స్ కూర్చుంటా పెడితే బాగుంటుంటుంది. అయినా సర్పంచ్కి ఇంకా ఇలా కొట్టిండ్రు. ఎందుకంటే సర్పంచ్ ఉండాలా, లేకుంటే క్యాండిడేట్ ఏజెంట్ ఉండాలా. ఏజెంట్కు కూర్చుంటా పెట్టి సర్పంచ్ వాళ్ళు మా క్యాండిడేట్ వెళ్ళిపోయింది. నేను సర్పంచ్ నుంచి 8 వార్డుల ఏజెంట్ ఉన్నా. ఓకే, వార్డు మెంబర్కి. मेरे को भी वैसे की सर आपका तकलीफ बोलिए आपका आप कांटेस्ट करेंगे क्या है आपका మా అభ్యర్థి వార్డు మెంబర్గా కాంటెస్ట్ చేస్తున్నారు. అదే ప్రథమ దశలో 4 వార్డులకు కౌంటింగ్ నడుస్తుంది. ఆ తదుపరి కౌంటింగ్ మరి 4 వార్డులకు ఉంటుంది కాబట్టి మాకు ఇక్కడ వేచి ఉండమన్నారు. వాళ్ళది అయిపోయాక మాకు పిలుస్తారని చెప్పారు. దానికోసమే వేచి చూస్తున్నాము. చలి స్టార్ట్ అయింది. రాజకీయంగా వేడి అవుతుంది. రాజకీయంగా తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి వేడైతే ఉంది. చలి జనాలు పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికల వేడిలో చలిని కూడా లెక్క చేయకుండా జనాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల రిజల్ట్స్ కోసం.
ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళందరూ ఉట్నూరు పంచాయతీ మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఇది మన గిరిజన మారుమూల ప్రాంతంలో మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ 18 వార్డు మెంబర్లు ఉన్నారు. అందులో 9 ప్రథమంగా ఇక్కడ 18 వార్డు మెంబర్లలో 9 ఎస్టీకు వచ్చింది రిజర్వ్, ఎస్సీ ఎస్టీ. మరి 9 గాను జనరల్గా వచ్చినాయి. అది పెద్ద సంతోషం ఇక్కడ ఈ ప్రాంత వాసులకు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నాన్ ట్రైబల్ కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ దఫా పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇది అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల ఒక అభిప్రాయం అంటే ఇది పక్క ఎస్టీ గ్రామం, కానీ ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం 18 వార్డులలో దాదాపు 9 వార్డులు ట్రైబల్కు మరో 9 నాన్ ట్రైబల్ కేటాయించడం. దాంతో ఇప్పుడు తొలిసారిగా ఇట్లా కేటాయించడం వల్ల నాన్ ట్రైబల్ పోటీ చేసే ఆసక్తి ఉంది. దానికి అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా కీలకంగా తీసుకోవడంతో పోటీ అనివార్యమైపోయింది, ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ గెలవడం వల్ల రాగల స్థానిక సంస్థల్లో కూడా ఒక పైచేయి సాధిస్తుందనే ధీమా ఇటు అన్ని రాజకీయ పార్టీలు. అందుకోసమే ఉట్టూరులో జరిగే ప్రతి ఎన్నిక కీలకంగానే మారుతుంది. పైగా ఏజెన్సీకి ఐటీడీఏ కేంద్రం, దానికి అనుగుణంగానే ఇక్కడ అందరి అధికార యంత్రాంగమే కాదు పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు చేసుకుంది. ఒక పక్క ఈ ఉట్నూరు ప్రాంతం అంతా అటవీ ప్రాంతంతో కూడుకున్నది, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుంది, కానీ రాజకీయ వేడి రగిలిస్తుంది. ఇవాళ సాయంత్రం రాత్రి 10-11 గంటల కల్లా ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందనే ఆసక్తి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అప్పటి వరకు అందరూ వంతుల వారీగా ఓట్ల లెక్కింపుకోవాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉట్నూరులో తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, హైదరాబాద్ స్టూడియో.